హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టిఎఫ్ఐ స్టోరీస్. మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అందుకంటే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టిఎఫ్ఐ స్టోరీస్ అండ్ అప్డేట్స్ రోజు మీ ముందుకు వస్తూ ఉంటాయి. ప్లీజ్, మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. తెలుగు సినీ పరిశ్రమలో ఉండే రచయితలు, దర్శకులు ఒక కథను తయారు చేసుకునేటప్పుడు అనేక అంశాలను వారు దృష్టిలో పెట్టుకుంటారు. ఆ కథ ఏ హీరోకు సరిపోతుంది, అతని బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో పరిశీలించుకొని అందుకు అనుగుణంగా కథలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తారు. చివరకు కథ మొత్తం సిద్ధమైన తర్వాత రచయిత కానీ దర్శకుడు కానీ హీరోకు కలిసి కథను పూర్తిగా చెబుతారు. అయితే సదరు హీరో కాల్ షీట్లు ఖాళీ లేకపోవడం, కథ నచ్చకపోవడం, మరికొన్ని ఇతర కారణాల వల్ల దాన్ని తిరస్కరించే అవకాశం ఉంది. అలా తిరస్కరించిన కథలతో సదరు రచయిత, దర్శకుడు వేరే హీరోకు కథ చెప్పి ఒప్పించి సినిమాలు చేస్తారు. అలా చేసిన సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. నందమూరి నటసింహం, బాలకృష్ణ కూడా అలాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను వదులుకున్నారు. అందులో ఓ 5 సినిమాలున్నాయి. అవేంటనేది పరిశీలిద్దాం. ఎన్టీఆర్‌తో స్టూడెంట్ నంబర్ 1 సినిమా చేసిన తర్వాత రాజమౌళి బాలయ్యతో సింహాద్రి సినిమా చేద్దామనుకున్నారు. అయితే ఆ సమయానికి పలనాటి బ్రహ్మం నాయుడు సినిమా ఒప్పుకున్నారు. కొత్త దర్శకుడు కదా అని కాస్తంత నిర్లక్ష్యంతో ఓకే చెప్పలేదు. చివరకు జూనియర్ ఎన్టీఆర్ చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టారు. పలనాటి బ్రహ్మం నాయుడు బి. గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కి అట్టర్ ఫ్లాప్ అయింది. తమిళంలో పి. వాసు దర్శకత్వంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన చంటి సినిమాను తెలుగులో బాలయ్యతో చేయాలని పరుచూరి బ్రదర్స్ భావించారు. అయితే ఆ కథ బాలకృష్ణకు నచ్చకపోవడంతో వారు రాజశేఖర్ అనుకున్నారు, కానీ అది కూడా కుదరలేదు. చివరకు వెంకటేష్ మీనాతో తెరకెక్కి బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది. నాగార్జున, విజయశాంతి కాంబినేషన్లో వచ్చిన జానకిరాముడు సినిమా ముందుగా బాలయ్య వద్దకే వచ్చింది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో చేద్దామని ఆయన నిర్ణయించుకున్నారు. అయితే కోడి ఈ ప్రాజెక్టుకు నుంచి కొన్ని కారణాల వల్ల తప్పుకోవడంతో ఇది రాఘవేంద్రరావు దగ్గరకు వచ్చింది. కోడి రామకృష్ణ తప్పుకోవడంతో బాలయ్య కూడా తప్పుకున్నాడు. చివరకు రాఘవేంద్రరావు నాగార్జున, విజయశాంతితో తీసి భారీ హిట్ కొట్టారు. దీంతో పాటు రాజశేఖర్ హీరోగా సముద్ర దర్శకత్వంలో వచ్చిన సింహరాశి సినిమా కూడా బాలయ్య చేయాల్సి ఉంది. రీమేక్ చేయడం ఇష్టం లేని బాలయ్య దాన్ని తిరస్కరించడంతో రాజశేఖర్ చేసి సూపర్ హిట్ అందుకున్నారు. ఇటీవలే మలినేని గోపీచంద్ దర్శకత్వంలో వచ్చిన క్రాక్ కూడా బాలయ్య చేయాల్సి ఉంది. అయితే సాధారణమైన యాక్షన్ సినిమా లానే ఉందని బాలయ్య వద్దన్నారు. రవితేజతో చేసి గోపీచంద్ సూపర్ హిట్ అందించారు. కరోనా సమయంలో కూడా ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది. తర్వాత గోపీచంద్ దర్శకత్వంలో వీరసింహారెడ్డి చేసి బాలయ్య సూపర్ హిట్ కొట్టారు. ఇవి బాలయ్య వదులుకున్న టాప్ 5 ఇండస్ట్రీ హిట్స్. వీటి గురించి మీరేమంటారు? మీ అభిప్రాయాల్ని కామెంట్లో తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.